హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మనం 7th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ చూద్దాము. లెహర్ టు 7th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్. మీరు ఇప్పటి వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ పాఠాలే చూసి నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనం కొత్త టెక్స్ట్ బుక్లో ఏ పాఠాలు ఉన్నాయో చూద్దాం. ఈ బుక్ని మీకు 2 భాగాలుగా డివైడ్ చేశారు. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. సెమిస్టర్ 1లో మీకు 6 లెసన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ లెసన్ జ్ఞాన్ హమ్కో దీజియే కవిత. సెకండ్ లెసన్ హోషియార్ కవ్వా చిత్రకథ. थर्ड वन आदिवासी नृत्य धिमसा जीवन की घटना. फोर्थ लेसन हम नन्हे बच्चे कविता. फिफ्थ लेसन ईमानदारी का फल कहानी. सिक्स्थ लेसन पत्र लेखन पत्र. ఇది సెమిస్టర్ 2. సెమిస్టర్ 2లో కూడా 6 లెసన్స్ ఉన్నాయి. 7th వన్ కోయల్ కవిత. 8th లెసన్ आओ हिंदी सीखें. 9th లెసన్ साहसी बालक कहानी. 10th లెసన్ कबीर की वाणी कविता. 11th लसन सफलता का मंत्र कहानी. 12th लेसन కొండాపల్లి की యాత్రా వర్ణన్. ఇలా మీకు సెమిస్టర్ 1, సెమిస్టర్ 2గా డివైడ్ చేశారు. మనం ఒకసారి లెసన్స్ అన్ని ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్ లెసన్ జ్ఞాన్ హమ్కో దీజియే. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ పాఠం వీటి తాలూకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మొత్తం గ్రామర్ పార్ట్ అంతా చెప్తాను, తప్పకుండా చూడండి. శబ్దార్థ్ శృతిలేఖ్. శృతిలేఖ్ అంటే డిక్టేషన్ అంటారు కదా, డిక్టేషన్ వర్డ్స్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సునియే బోలియే. తర్వాత మ్యాచింగ్. ఇలా మీకు గ్రామర్ పార్ట్ చాలా వివరంగా ఇచ్చారు. మీరు ఈజీగా హిందీ నేర్చుకోవచ్చు. 6th క్లాస్ మీరు చదువుంటారు కదా గత సంవత్సరం. ఆ 6th క్లాస్ని బేస్ చేసుకుని ఈ మోడల్ ఇచ్చారు, అందుకని మీరు చాలా ఈజీగా చదువుకోగలుగుతారు. సెకండ్ లెసన్ హోషియార్ కవ్వా తెలివైన కాకి. ఏం చెప్పిందో ఏం జరిగిందో చూద్దాం, తొందరగా చూసేయండి. తర్వాత ఈ కథ సారాంశం ఇక్కడ ఇచ్చారు. आदिवासी नृत्य धिमसा. हम नन्हे बच्चे రైమ్. ఇది రాసింది సోహన్ లాల్ ద్వివేది గారు రాశారు. ఇమాందారీ కా ఫల్. ఇమాందారీ అంటే నిజాయితీ, నిజాయితీగా ఉండడం. చిన్నప్పుడు మీరు ఈ కథ చదువుకుని ఉంటారు కదా, జ్ఞాపకం ఉందా? సిక్స్త్ పత్ర లేఖన్. దీంట్లో చుట్టి పత్ర ఇచ్చారు, సెలవు చీటీ, లీవ్ లెటర్. ఇక్కడతో మనకి సెమిస్టర్ 1 లెసన్స్ అయిపోయినాయి. ఇక్కడ శబ్దకోష్ మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత సెమిస్టర్ 2 కోయల్ శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్ గారు రాశారు. అన్ని లెసన్స్ కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఖచ్చితంగా ఉన్నాయి. గ్రామర్ పార్ట్ కూడా ఉంది. తర్వాత 8th
ఆవో హిందీ సీఖే. ఇది సంవాద్. సంవాద్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడటం. ఏం మాట్లాడుకున్నారు, ఎవరిద్దరి మధ్య సంభాషణ, ఏ టాపిక్ గురించి జరిగిందో చూద్దాం. తర్వాత టెక్స్ట్ బుక్ ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చూపిస్తున్నాను. తర్వాత సాసి బాలక్. కబీర్ కి వాణి. ఇందులో 1 2 3 4 4 దోహేలు ఇచ్చారు. సఫలతా కా మంత్ర. కొండాపల్లికి యాత్ర. ఇక్కడతో సెమిస్టర్ 2 లెసన్స్ కూడా అయిపోయినాయి. మొత్తం మీకు 12 లెసన్స్ ఉన్నాయి, చూసారు కదా. వాటి తర్వాత మన్స్ హిందీలో ఏమంటారు, అలాగే మన బంధువుల్ని హిందీలో ఏమని పిలవాలి, తర్వాత మన ఋతువులు హిందీలో, తర్వాత స్కూల్లో ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తారు అని హిందీలో ఇక్కడ ఇచ్చారు. తర్వాత శబ్దకోష్ మీనింగ్స్ ఇచ్చారు. ఇక్కడతో హిందీ టెక్స్ట్ బుక్ అయిపోయింది. ఇది పిల్లలు మీ కొత్త టెక్స్ట్ బుక్. నేను రాబోయే వీడియోలో అన్ని లెసన్స్ పెడతాను కనుక వీడియోస్ అన్నీ మీరు చూడండి, బాగా చదువుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.